హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే కేసీఆర్ మరి మరి వస్తున్న తెర మీదకి తోలు తీస్తా అంటూ మరి ఈ యొక్క తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్ని ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పి వారు ఒక ఉద్యమాన్ని తెరపైకి తీసుకొస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మరి వాటికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇచ్చారో మనం ఒకసారి క్లియర్గా మనం తెలుసుకుందాం. మరి ఇక్కడ హెడ్లైన్ వచ్చింది ఏమనంటే, రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటుండే ఎవరు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా క్వశ్చన్ వేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమంటుండు, కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా అని చెప్పి, సభలో చర్చకు సిద్ధమా అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ప్రశ్నిస్తుండు. సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత కూడా నాదే అంటుండు మన రేవంత్ రెడ్డి. ఏమంటుండు, సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత కూడా నాదే అంటుండు. ఖచ్చితంగా నాదే కాదు, మీదే కాదు, ఆ బాధ్యత తీసుకోవాల్సిందే మీరు కంపల్సరీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్ చేసిండు. కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే. చూసిరా, మరి కేసీఆర్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేమో కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరి దాన్ని ఒక ఉద్యమంలాగా తెరపైకి తీసుకొస్తామని చెప్పేసి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో డైరెక్ట్ రోడ్డు మీద కాదు అసెంబ్లీలోకి రా చర్చించుకుందాం అంటుండు, చర్చ చేద్దామంటుండు, సభకు వస్తే నిన్ను గౌరవంగా చూసుకుంటా అంటుండు. మరి కేసీఆర్కు సవాల్ విసురుతుండు. మరి ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఇక్కడ, కృష్ణా జలాల్లో 36% నీళ్లు చాలని చెప్పి సంతకం చేసిందే కేసీఆర్ అట. మరి మరి ఇప్పుడు ఉద్యమం అని చెప్పి మళ్ళీ ముందుకు వస్తున్నాడు. మరి అసలు ఏంది వీరిద్దరి మాటలలో మరి మర్మం ఏందో మరి ప్రజలకు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మరి చూడాలి మరి ఇదిగా. అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మన రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏమంటున్నాడు, కేసీఆర్ అతనే కృష్ణా జలాల్లో 36% నీళ్లు చాలని చెప్పి సంతకం చేసిండట. మరి అది తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహమే కాబట్టి ఆ విషయం ఆ విధంగా చేసినందుకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ను క్షమాపణ చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నిస్తున్నాడు. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది ఓకే ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆరే. సరే, ఏదైనా ప్రాజెక్టు అది ఉపయోగకరంగా ఉన్నప్పుడు దాన్ని పొగడడంలో తప్పేం లేదు, అది అర్థం ఉంది. ఆయన సభలు పెట్టిన చోటల్లా ఆ వీడియోలు ప్రదర్శిస్తామంటున్నాడు మన రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం ఏమంటుండు, మరి ఉమ్మడి ఏపీలో కంటే మరి కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగింది అంటుండు. మరి ఉమ్మడి ఏపీలో ఎక్కువ అన్యాయం జరిగింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది అని చెప్పేమో మన కేసీఆర్ అంటుండు. మరి మన రేవంత్ రెడ్డి ఏమో ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పేమో రేవంత్ రెడ్డి అంటుండు. మరి ప్రజలు గమనించాలి, మరి ఎవరు అన్యాయం చేశారు, ఎవరు ఎక్కువ అన్యాయం చేశారు కూడా మరి ప్రజలు గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ కరుణగట్టిన నేరస్తుడైనా మారతాడు, కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. సరే, ఏది ఏమైనా కూడా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి మీరు. సరే, ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడుతున్నాయని చెప్పి మీరు కూడా ఆ విధంగా మాట్లాడటము సమంజసం కాదు అని చెప్పి నేను ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నాం. వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆర్గనైజేషన్ తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఏమంటారు మీరు ఇక్కడ, కళ్ళు కట్టిన నేరస్తుడైనా మారతాడట కానీ కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతుండట. మరి లాంగ్వేజ్ని మరి మనం మంచి లాంగ్వేజ్లో మనం వెళుతూ ప్రభుత్వాన్ని, ఆ ప్రజాప్రతినిధులను అదే లాంగ్వేజ్లో మాట్లాడే విధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మాట్లాడే విధంగా, రాజ్యాంగబద్ధంగా మాట్లాడే విధంగా ప్రేరేపిస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యత మీకుంది. ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక మీరు మీ యొక్క లాంగ్వేజ్ని చట్టబద్ధంగానే యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క చిన్న సలహా మీకు. కేసీఆర్, కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు అంటుండే ఇక్కడ రేవంత్ రెడ్డి. కాళేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి తెలంగాణ రికార్డు స్థాయిలో వరి పండించిందంట మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ మీడియాలతో ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడిండు. మరి పూర్తిగా వివరాల్లోకి వెళ్ళి మనం చూద్దాం. ఇక కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ న్యాయం జరిగిందని చెప్పి
రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. కృష్ణా జలాల్లో ఏపీకి 511 టీఎంసీలు 64%, తెలంగాణకు 299 టీఎంసీలు 36% చాలు అని సంతకం పెట్టింది కేసీఆర్ఏ. మరి చూడండి, బరాబర్ బల్లగుద్ది చెప్తున్నాం మన రేవంత్ రెడ్డి. ఆ సంతకంతో మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాసింది ఆయనే. ఆ పాపానికి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలోనే తెలంగాణకు నీటి విషయంలో ఎక్కువ నష్టం జరిగింది. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి, ఢిండి, ఎస్ఎల్బీసీ, సీతారామసాగర్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం, ఇలా కృష్ణా నదిపై ఉన్న ఒక్క ప్రాజెక్టును కూడా 10 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారు. అసలు కృష్ణా గోదావరి జలాల విషయంలో ఇప్పటి వరకు ఇప్పుడేం జరిగింది, ఎవరేం చేశారని చర్చించేందుకు జనవరి 2వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి ఎంత బరాబర్ చెప్తున్నాడో, అసెంబ్లీ సమావేశాలు పెడతా అంటున్నాడు. జనవరి 2వ తేదీ నుంచి కేసీఆర్ రావాలని చెప్పి అంటున్నాడు. అసెంబ్లీలోనే మాట్లాడదామని చెప్పి సవాల్ విసురుతుండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చర్చలో పాల్గొనమంటుండు కేసీఆర్ని. ఒకరోజు కృష్ణా జలాల మీద, మరొక రోజు గోదావరి జలాలపైన చర్చిద్దామంటుండు. ఒక్కో అంశంపై 2 రోజులు చర్చకు సిద్ధమన్నా సరే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఓకే, కేసీఆర్ గారు మీరు అన్యాయం చేస్తున్నారని మాట్లాడినందుకు, మరి మీరు చర్చకు రమ్మని మీరు చెప్పినందుకు మరి ఇది సందిగ్ధంగానే ఉంది. మరి ప్రజలకు మరి ఇద్దరిలో ఏది నిజం, ఇద్దరు చెప్పేదాంట్లో ఏది అబద్ధం అనేది తేలాలంటే ఖచ్చితంగా కేసీఆర్ చర్చల్లో పాల్గొనాల్సిందే, ప్రజలందరూ ఆ యొక్క చర్చలను వీక్షించాల్సిందే అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఇంకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన తర్వాత తెలంగాణకు ద్రోహం చేసిందే కేసీఆర్ అని, అసెంబ్లీకి వస్తే ఆ ద్రోహిని నిలదీస్తామని అన్నారు. సభలో ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనని హామీ ఇచ్చారు. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని, సభకు వచ్చి చర్చిస్తేనే ఉన్నట్లని వ్యాఖ్యానించారు. రోడ్డు మీద కాదు, అసెంబ్లీలో నీళ్లు నిజాలపై చర్చిద్దామని సూచించారు. కేసీఆర్ సభకు రాకుంటే ఆయన చెంచాలతో చర్చించాలా, వారికేం తెలుసు అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం తన నివాసంలో విలేకరుల ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మనం విందాం. అసెంబ్లీ ఎన్నికలు అయిన 2 ఏళ్ల తర్వాత పార్లమెంటులో గుండు సున్నా అయ్యాక, కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయాక, పంచాయతీ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయాక అయినా కేసీఆర్ బయటకు వచ్చారు. సంతోషం. ప్రజల తీర్పుల తర్వాత ఆయన మారారేమో అనుకున్నా కానీ రెట్టించిన ఉత్సాహంతో అబద్ధాలు చెప్పారు. కేసీఆర్కు తెలంగాణ ప్రజలు జ్ఞాపక శక్తి మీద నమ్మకం లేదేమో, కానీ నాకు ఉంది. అందుకే కేసీఆర్ చేసిన పాపాలు, ఘోరాలకు ప్రజలు ఎప్పటికప్పుడు ఎన్నికల్లో తీర్పులు ఇస్తూనే ఉన్నారు. కరుడుగట్టిన నేరగాడు అయినా కొంత మారతాడు, కానీ కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 36% వాటా చాలని శాశ్వతంగా రాసిచ్చిందే కేసీఆర్. ఇది దాచిపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే మాటలు మాట్లాడుతున్నారు. మేము వచ్చాకే కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని కొట్లాడుతున్నాం. చూడండి ఇక్కడ విచిత్రం. మరి కృష్ణా జలాల విషయంలో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి మన కేసీఆర్ మాట్లాడిన మాట వాస్తవం. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 36% చాలని చెప్పి శాశ్వతంగా 36% అని చెప్పేసి రాష్ట్రానికి కృష్ణా జలాల నీరు సంతకాలు చేసిందే కేసీఆర్ అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఇద్దరిట్లో ఎవరిది నిజం, ఎవరి అబద్ధం ఏందని త్వరలోనే తెర మీదకి వస్తుంది. ప్రజలందరూ కూడా వీక్షిస్తాం. కర్ణాటక నుంచి కృష్ణా నీళ్లు తెలంగాణకు ప్రవేశించగానే జూరాల నుంచే ఆ నీటిని ఒడిసి పట్టాలి. ఏమంటుంది ఇక్కడ, కర్ణాటక నుంచి కృష్ణా నీళ్లు తెలంగాణకు ప్రవేశించగానే జూరాల నుంచే ఆ నీటిని ఒడిసి పట్టాలట. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు జూరాల నుంచి నీటిని తీసుకోవాలి. కానీ కేసీఆర్ నీరంతా రాయలసీమకు వెళ్ళాక అక్కడి నుంచి తెలంగాణకు తీసుకునేలా ఒప్పుకున్నారు. మరి మూతి దగ్గర నుంచి తీసుకోవాల్సింది తోక దగ్గర పెట్టారు. పైపులు కాంట్రాక్టుల్లో కమిషన్ల కోసం తెలంగాణ ప్రయోజనాలను అమ్మేశారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాలం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను పొగిడిందే కేసీఆర్. ఏపీ జలదోపిడికి దోహదం చేసిందే ఆయన. 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల సాగునీటి రంగంపై ఖర్చు చేశామన్నారు. ఇందులో 1.80 లక్షల కోట్ల బిల్లులు ఇచ్చామన్నారు. కానీ కృష్ణానదిపై ఉన్న భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ, సీతారామసాగర్, కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టుల్లో ఒక్కటైనా పూర్తి చేశారా? డబ్బులు వచ్చే నల్లా నీ ఇంట్లో
ఇప్పుకున్నారు. ప్రాజెక్టులో డబ్బులు వచ్చే నల్ల నీ ఇంట్లో ప్రాజెక్టులో డబ్బులు వచ్చే నల్లానే నీ ఇంట్లో ఇప్పుకున్నారు అంటున్నావా? నగదంతా నీ ఇంటికి వచ్చింది. సంగెం బండ ప్రాజెక్టుకు అడ్డంగా ఉన్న బండను పగలగొట్టేందుకు కూడా డబ్బులు ఇవ్వలేదు. మేము వచ్చాక నిధులు ఇచ్చాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నాడు తాము 90 టీఎంసీల నీళ్లు అడిగితే ఇప్పుడు 45 టీఎంసీలకే ఒప్పుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఆయన అసలు నికర జలాల అడగనే లేదు. కృష్ణానది నికర జలాల్లో 36% ఒప్పుకోకుండా వాటా పెంచుకొని అందులోనే ఆ నీటిని అడిగి ఉండొచ్చు కదా. కానీ 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ కింద అడిగారు. మరో 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నుంచి కృష్ణానదికి మట్టి సీమ ద్వారా నీటిని తరలించినందుకు అందులో కూడా వాటానా అని చూపించారు. దీనిపై పంచాయతీ ఉంది. దీన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ సీఎంలు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో పరిష్కరించుకోవాలి. కానీ కేసీఆర్ దీనిపై ట్రిబ్యునల్లో కేసు వేశారు. దీంతో అది వివాదంలో ఉంది. ఆ కేసు తేలాక కదా ఆ 45 టీఎంసీల నీటి వ్యవహారం తేలేది. అది తేలకుండా ఈ డిపిఆర్ ఏంటి, మెదడుందా అంటూ కేసీఆర్ మొహం మీద కేంద్ర సంస్థలు ఆ డిపిఆర్ను తిప్పికొట్టాయి. కేసీఆర్ ఆ కేసుల పరిష్కారం కోసం 10 ఏళ్ల పాటు చేసిందేమీ లేదు. మేము ఫామ్ హౌస్లో పడుకోకుండా ఢిల్లీలో ఆ కేసుల సంగతి తేల్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వెరీ గుడ్ రేవంత్ రెడ్డి గారు, సంతోషం. మీ ప్రయత్నం తొందరగా ఫలించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. వరి పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానలా కేసీఆర్ ప్రసంగం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టొద్దని కేసు వేసిన హర్షవర్ధన్ రెడ్డికే కేసీఆర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఇది నిజం కాదా? వాస్తవమే. అయితే ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్ అత్యాచారం చేశారంటుండు. కేసీఆర్, కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు అంటుండు. గుళ్ళ చేసి నడి బజార్లో నిలబెట్టేశారట. భూకంపం వచ్చాక మిగిలిన శిథిలాల పరిస్థితిలా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చేసేశారు. మేము ఇవన్నీ ఒక్కొక్కటి చక్కబెడుతున్నాం. 26,000 కోట్ల రుణాలు డిస్ట్రక్షన్ చేశాం. సంసారం చేసేవాడు ఎవడైనా 12% వడ్డీకి అప్పు తెస్తారా? కేసీఆర్ తెచ్చారు. మేము దాన్ని 7.1% తగ్గించాం. అప్పులు చెల్లించి కాలాన్ని 15 ఏళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచాం. వెరీ గుడ్. దీంతో ఏటా 4,000 కోట్లు ఆదా అవుతుంది. మరో 86,000 కోట్ల రుణాలను కూడా రీస్ట్రక్చరింగ్ చేయాలని కేంద్రాన్ని అడుగుతున్నాం. కేసీఆర్ తెచ్చిన అప్పులు తీర్చేందుకే కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఇదైతే వాస్తవమైన విషయం అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, మరి ప్రజలారా విన్నారు కదా. ఇక్కడ కేసీఆర్ ఏమో జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటుండు. మరి తెలంగాణకు జలాల విషయంలో అన్యాయం చేసిందే కేసీఆర్ అని చెప్పి మన రేవంత్ రెడ్డి అంటుండు. మరి సభలో చర్చిద్దాం, సభకు రమ్మంటుండు. మరి 2-3 తారీఖులలో సభ పెడదామంటున్నాడు. మరి ఒకరోజు కృష్ణా జలాల మీద చర్చిద్దామంటున్నాడు, మరొక రోజు గోదావరి జలాలపై చర్చిద్దామంటున్నాడు. ఒక అంశంపై 2 రోజులనే చర్చిద్దామంటున్నాడు అవసరమైతే రేవంత్ రెడ్డి. కాబట్టి మరి ఈ చర్చ ఖచ్చితంగా జరగాల్సిందే, అసెంబ్లీలో ప్రజలందరూ వినాల్సిందే. మరి ఇరువురు మాటలు చూస్తుంటే మరి ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మరి ఎవరిది ఇక్కడ న్యాయం ఉంది, ఎవరిది అన్యాయం ఉంది అనేది కూడా ప్రజలకు కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడారు. వారు ఏదున్నా సరే అసెంబ్లీలో చర్చిద్దాం, రోడ్డు మీద కాదు, ప్రజలందరికీ తెలుస్తుందని చెప్పి వారు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మరి ఏం జరుగుతుంది అనేది ముందు మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలలో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.